ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొమరంభీం చౌక్లో జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన కొమరంభీం విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు కొడప నగేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను పరిరక్షించి వారి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు కొమరం కోటేశ్వర్, ఆత్రం మహేందర్, దేవరావు, భీమరావు, శంభు, జగపతి, విఠల్, మధు, కోసూరావు, రమేష్, పలువురు సర్పంచ్లు, ఆదివాసీ మహిళలు, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకతో పాటు అన్ని వర్గాల ప్రజలకి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని మేము పాలక ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆదివాసుల్లో ఉన్నటువంటి హక్కులను కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా తమిళ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మాకున్నటువంటి ప్రపంచ ఆదివాసీ హక్కుల పోరాట సమితి సందర్భంగా ఈరోజు మేము పాలక ప్రభుత్వాలు అయినటువంటి తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడని చెప్పేసి మేము ముక్తకంఠంతో ఆదివాసీ అన్ని తెగల తరపున 9 ఆదివాసీ 9 తెగల తరపున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మాకున్నటువంటి హక్కులు 170 కావచ్చు, పేసా చట్టాన్ని కావచ్చు పకడ్బందీగా అమలు చేయండి, మాకున్నటువంటి సంస్కృతి మాకు కాపాడని చెప్పి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు మాకున్నటువంటి రిజర్వేషన్ని కొనసాగిస్తూనే, మాకున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూనే, మాకున్నటువంటి సంస్కృతిని కాపాడుకుంటూనే, మాకున్నటువంటి హక్కులను కాపాడుకుంటూనే ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మేము ముక్త కంఠంతో 9 తెగల ఆదివాసీ సమాజం తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.